అరే రండి रोड लागे तभी వెరీ బెస్ట్ మదనా నెక్స్ట్ ఎవరు తీసుకోండి మన మండల కేంద్రంలో వస్తున్నారు. అభివృద్ధి చేసామని దండని పెట్టుకొని సాగిపోతాం. చిన్న ఇది హరిలే చిన్న ఛాన్స్ చిన్న పిలిచావు చిన్న రారా చిన్న మున్సిపల్ సహకరిస్తున్నారు. సుభాష్ ఇక్కడ ఉన్నారు. టెన్షన్ పడద్దు పిల్లగాడు అట్లా టెన్షన్ పడతాను. మహిళా నాయకురాలు మన డాక్టర్ శాంతిప్రియ మేడం గారిని వరదరాజులు గారు గ్రామంతో సత్కరిస్తున్నారు. వరదరాజులు సైడ్ రామి నీ విగ్రహం అడ్డం వస్తుంది. వరదరాజులు గారు అలాగే నీకంటే మిషన్ వాళ్ళు ఉన్నారా వేయడానికి అరుగులు అదే కదా. అది నిలబడుకో దగ్గర దండ తీసుకో పైసా మనకేంటి అదే కదా చిన్న రెడీ కొంచెం ఎన్నికరా రెడీ 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 అట్లే తీసేది అట్లనే దినోత్సవాన్ని ఈరోజు మనం ఇక్కడ జరుపుకోవడం కానీ అది కూడా ఒక సంతోషంగానే ఉంది. దీని గురించి ఎందుకంటే ఇంకా మన కార్యకర్తలకి నాయకులకి అంతా మనం మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఇప్పటి నుంచి కార్యక్రమాలు ఏమి ఎట్లా చేయాలా ఏం పరిస్థితి అనేది కానీ ఒక తాటిపై ఉండి ప్రతి ఒక్కరము జరిపించుకోగలము అనే ఇది కానీ మనకి ఆ ధైర్యం కానీ మనకుంది. ఎందుకంటే ఏ ప్రోగ్రామ్ కైనా కానీ వైఎస్ఆర్సీపీ కుటుంబంలో ఒక 5 నిమిషాల ముందు కాల్ చేసినా కానీ ఆ టైం ఫిక్స్ చేసినా కానీ వందలాది మంది ఈరోజు కలుస్తున్న ఇది. ఎప్పుడైతే పార్టీ పుట్టిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కానీ మనము ఎక్కడా తగ్గలేదు. మన అడుగు ముందుకే పడుతుంది కానీ వెనకబడడం లేదు. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఇప్పటి నుంచి ఇంకా ముందుకి దూసుకెళ్ళడానికి కానీ మన నాయకులందరూ కానీ మనకు మంచి ఆత్మవిశ్వాసాన్ని నింపుతారని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఈ ఆత్మీయ సమ్మేళనం గురించి 2 మాటలు మన రాష్ట్ర నాయకులు మల్లయ్య గారిని మాట్లాడవలసిందిగా మన జిల్లా నాయకులు రాజ్కుమార్ రెడ్డి గారు, వారి మిత్ర బృందం హరినాథ్ రెడ్డి గారు, వారి మిత్రులు అందరూ కలిసి కూడా ఒకే వేదికపై ఒక ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం పెట్టడం నిజంగా చెప్పాలంటే దాదాపు మనం అధికారము పోయి 9 నెలలు కావస్తున్నా ఒక వేదిక
పార్టీ అధ్యక్షుడు, టౌన్ అధ్యక్షుడు, మండల అధ్యక్షుడిని ఎన్నుకోవడం కూడా ఒక సుపరిణామం. మనమంతా కూడా ఒకే కుటుంబంగా మనమంతా వీళ్ళ ఆధ్వర్యంలో అది ఏ రోజు వచ్చినా 26 వచ్చినా 27 వచ్చినా 29 వచ్చినా తిరిగి మన పూర్వవైభవం 19 ఎలక్షన్లో మనం ఏ రకంగా పనిచేసామో ఏ రకంగా ఆ రోజు మన పార్టీని ఈ రోజు జరుగుతున్న దుష్పరిణామం కూడా మనం అందరం కూడా అడ్డుకట్ట వేయాలి. ఈరోజు కార్యకర్త మీద కానివ్వండి, ఈరోజు జరుగుతున్న అనేకమైనటువంటి అధిష్టానం అధికార పార్టీ ఏ విధంగా ఈరోజు ముందు కాపాడుకోవాలని చెప్పి కూడా మనం అందరం కూడా సమైక్యంగా పనిచేస్తే ఇదేమి పెద్ద సమస్య కాదు. కాబట్టి మన అందరం కూడా ఎన్నో సమస్యలు ఉన్నా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి టౌన్ అధ్యక్షుడు కానివ్వండి, మండల అధ్యక్షుడు కానివ్వండి, వాళ్ళ ఆధ్వర్యంలో మనమంతా పనిచేసి వాళ్ళందరితో మనము కార్యాధీక్షగా పనిచేపిస్తూ మనమంతా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు కూడా సెలవు తీసుకుంటున్నా. జై జగన్. పార్టీ అధ్యక్షులు గంగరాజు గారికి, అదేవిధంగా నా తోటి నాయకులందరికీ ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ టైంలో ఏర్పాటు చేసిన ప్రత్యేకించి రాజ్కుమార్ రెడ్డి గారికి, వారి మొత్తం ఆర్ఎస్ బృందాలందరికీ మొదటి పార్టీ తరఫున ధన్యవాదాలు. ఇప్పుడే మన మల్లయ్య గారు చెప్పినాడు, మనకి ఈరోజు ఈ సంధికాలంలో ఈ 9 నెలల కాలం నుంచి చూస్తున్నాం. మనం మన పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ అరాచకాలు ఏ విధంగా ఉన్నాయో మన నియోజకవర్గం కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, కనీసం ఫోన్లో వాళ్ళ పార్టీని విమర్శించినా లేకపోతే వాళ్ళ నాయకులు విమర్శించినా ఏ విధంగా కక్ష తీర్చుకుంటున్నారో అదేవిధంగా మనం అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ తిట్టారని, చంద్రబాబు తిట్టారని చెప్పి చాలా మంది పెద్ద పెద్ద సీనియర్ నాయకులందరినీ ఈరోజు జైల్లో పెట్టడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఇలాంటి చోటా మోటా నాయకులు చంద్రబాబు నాయుడు తప్పు చేస్తే జైల్లో వేసినాము. ఆ రోజు ఖచ్చితంగా ఈరోజు వాళ్ళు కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వాళ్ళ మీద కక్ష తీసుకుంటున్నారు. ఎక్కడ చూసినా మననే అన్నాడు ఆ మహానుభావుడు, మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి పని చేస్తే పావులకు పాలు పోసినట్లే అని. కానీ మన నాయకుడు చూస్తే కులం చూడం, మతం చూడం, పార్టీలో చూడమని మనం ఎవరిని చూడుకోకుండా కనీసం మన నాయకులను కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఆయన పనిచేసి అందరినీ కావాలని కోరుకుంటే జనం అత్యాశకు పోయి ఆశ ఉండాలి కానీ అత్యాశకు పోయి ఈ టైంలో అధ్యక్షుడు పదవులు అనేటివి ఆ అలంకారం కాదు. ఎందుకంటే చాలా క్రిటికల్ గా ఉంది పొజిషన్. ఈ టైంలో ఒక బాధ్యత, ఆ బాధ్యత నెరవేర్చాలంటే సామాన్యమైన వాళ్ళతో అయ్యే పని కాదు. అందుకే మనం కూడా ఎవరు అధ్యక్షులు ఉండాలి, ఇంకోరు ఉండాలి అని కాకుండా మనం కూడా మన వంతుగా అందరూ ఐక్యమత్యంగా పనిచేస్తేనే ఈ దుష్ట శక్తుల్ని, తెలుగుదేశాన్ని ఓడించేదానికి భవిష్యత్తులో ఇప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉంటాం. ఉండేదానికి మనం అందరం సన్నద్ధం కావాలి. అదేవిధంగా వచ్చే ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలియదు, దానికి సన్నద్ధమై ఉండి ఇప్పుడు రాజ్కుమార్ రెడ్డి గారు చెప్పినారు, నాకు ఫోన్ చేయలేదు, నాకు వాట్సాప్ పెట్టలేదు, కానీ పిలిపిస్తే పార్టీ పిలుపు అందరం ఖచ్చితంగా మనం ఆ పిలుపును మన ఇంట్లో మన ఊళ్ళో పిలిచినారనుకోవాల్సిందే. కానీ నాకు వాళ్ళే ఫోన్ చేయాలా వీళ్ళే ఫోన్ చేయాలి అనుకోకుండా పార్టీ అంటే అందరిది, అందరం ఐక్యమత్యంగా పనిచేస్తేనే మనం మళ్ళా గతంలో 19లో ఏ విధంగా గెలిచామో అంతకే ఎక్కువగా గెలిచేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందరూ ఖచ్చితంగా పనిచేయాలి. రేపు ఈ నెల 12వ తేదీ విద్యార్థుల ఫీజు యూత్ 4కి సంబంధించి కలెక్టర్ ఆఫీస్లో మన పెద్ద కార్యక్రమం పిలిపించిన గత నెలలోనే జరగాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాలు జరగలేదు. ఈ నెల 12 ఉంటుంది. మనమంతా ఐకమత్యంగా పోయి ఆ కార్యక్రమాన్ని కానీ దిగ్విజయం చేసేదానికి అందరు తోడ్పాటు అందించి ఇప్పుడు వచ్చిన వాళ్ళే కాదు ఇంకా అందరికీ మనం ఐకమత్యంగా ఉండి గతంలో ఏ విధంగా పనిచేసాము భవిష్యత్తులో అదేవిధంగా వాళ్ళకి సహకారాలు అందించి పార్టీని విజయవంతంగా నడిపేయాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై జై. అలాగే పట్టణ కన్వీనర్ గా రూరల్ కన్వీనర్ గంగరాజ్ అన్న గారిని ఎన్నుకోవడం జరిగింది. కానీ ఈరోజు మనమంతా కూడా ఈ పార్టీ తరఫున ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి ముందుకు ఈ అన్న వాళ్ళ పెద్దవాళ్ళంతా చెప్పినందుకు మనమంతా కూడా ముందుకు బాగా కష్టపడి అంత కలిసికట్టుగా మన జెండాను మళ్ళీ ఎగిరేయాలి. మన జెండాను 2029లో ఎప్పుడు వచ్చినా అన్నారు. అది వస్తే పర్వాలేదు, మనగా ముందుగా బాగా కష్టపడతా ఉంటాము. కష్టపడి మళ్ళీ తగ్గేదే లేదు మన పార్టీ అన్నట్లు మనమంతా కూడా కష్టపడి మళ్ళీ మన పార్టీని
కొన్ని వేల మెజార్టీలు తెచ్చుకోవాలని కూడా మనం అందరం కష్టపడి మన పార్టీ తరఫున కార్యకర్తలంతా కూడా ఈ రోజు ఇప్పటి నుండి కూడా మనం ఒక ఉద్దేశంగా అంతా కూడా మనం అంతా అన్నగా చెప్పినట్లు వాళ్ళు మెసేజ్ చేయలే, వీరి మెసేజ్ చేయలే, వాళ్ళు చెప్పలే, వీరు చెప్పినట్లు కూడా మనం ఎక్కడైతే మన పార్టీ మీటింగ్ పెట్టారో మన వాళ్ళనే మనం గుర్తింపుగా పోయి అటెండ్ అయ్యి మనం కార్యకర్తలుగా నిలుచుకొని మనం అంతా ముందుగా వచ్చి మన పార్టీని ముందుకు తెచ్చుకోవాలనే ఉద్దేశం పైన ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు మనం తగ్గేదే లేదన్నట్టుగా మనం టీడీపీ ప్రభుత్వం వచ్చిందని వాళ్ళు నెగ్గేదట్లా మనమంతా కూడా కలిసికట్ట పని చేసి ఈరోజు ఎంత అయినా మనం అనుకుంటారు ఓడిపోయినారు అని, కానీ ఓడిపోయినా కానీ మనకేమి మనం తగ్గేది లేదు. మన జగన్మోహన్ రెడ్డి గారు మనకు అన్ని భరోసా ఇచ్చాడు, ఆడపోయినా మనం మాట్లాడేంత భరోసా ఇచ్చాడు. ప్రతి ఒక్కరి దగ్గర ఎదిరించి మాట్లాడి మీకు ఏం వచ్చిందని ఎదిరించి మాట్లాడి ధైర్యం మనకి ఇచ్చాడు. అందువల్ల మనం అంతా కూడా మనం ప్రతి ఒక్కరి చాట చెప్పి మళ్ళీ కూడా మన పార్టీని గెలిపించుకోవాలని కూడా నేను ఈరోజు అందరికీ కూడా మనం చేసి చెప్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి నమస్కారం చేసుకుంటాను. సందేశం ఇచ్చేంత ఎటుగా నేను ఎదగలేదు అన్నట్టు కానీ ముందు మనము జగనన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాటల ప్రభుత్వంగా కాకుండా చేతుల ప్రభుత్వంగానే అన్న ఏం చెప్పినాడో అన్నీ ఇచ్చినాడు. ఎన్ని ఇచ్చినాడో తర్వాత ఎందుకు ఇచ్చినాడు, ఎవరేమన్నారని కూడా అనిపించుకున్నాం. మొన్న వరకు కూడా ఓడిపోయే ముందు కానీ మేము ఇమ్మన్నామా, మేము అడిగినామా అన్నట్టు. ఇప్పుడు అలా ఉంది పరిస్థితి. కాబట్టి ఇప్పుడు మనము మదోన్నని కన్వీనర్ గా అన్నకి పోస్ట్ ఇచ్చినారు అని ఎంత సంతోషంగా ఉన్నామో, కానీ అన్న మాత్రం ఇప్పుడు మళ్ళీ పిప్పులలో నడవడానికి సిద్ధపడి ముందుకు అడుగులు వేస్తున్నారు. మనం అందరం కూడా అన్న నడుస్తూ ఉంటే మనం అందరం కూడా సపోర్టివ్ గా మనం ఏం చేసినా చేయకున్నా అన్న మేమంతా మీతో ఉన్నాము అనే ఒక్క మాటతోనే చల్లకైపోతాయి కాళ్ళ కింద, ఇంకొంచెం ముందుకు నడుస్తారు. కాబట్టి మన సపోర్ట్ అనేది ఇట్లా అంటే మనం అపోజిషన్ లో ఉన్నప్పుడు మనము ప్రతి దాన్ని కూడా చాలా కేర్ఫుల్ గా అంచనా వేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం చాలా ఉంది అని నేను అనుకుంటున్నాను. అంటే నేను ఇంకా ఇప్పుడు అన్ని చూస్తున్నా కాబట్టి నాకు తెలిసిన మేరకు, నా ఆలోచన మేరకు నేను అనుకుని ముందుకు వెళ్తున్నాను. దాని ప్రకారం మాట్లాడుతున్నాను న్యూస్ కూడా. కాబట్టి అన్న మీరు అందరూ మనము ఈ ప్రోగ్రామ్ ని మనము ఎలా సక్సెస్ చేస్తున్నామో చిన్నదైనా కూడా అట్లా మీరు అనుకునే ప్రతి పని ఏదన్నా కానీ ఎవరు వెళ్ళి మాట్లాడాల్సి వచ్చినా లేకపోతే ఏదన్నా కానీ చెప్పాల్సి వచ్చినా ఏం చేసినా మేము కూడా మీతో ఉంటామని తెలియజేసుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అన్న. అలాగే నన్ను మీ సపోర్ట్ మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఉన్న నాయకులకు, కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అందరికీ కృతజ్ఞతలు. ఈ పదవిని నాకు ఇచ్చిన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి, వై వెంకటరామరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. నాకు అందరికి నాకు ఈ పదము ఇవన్నీ నాకు కొత్తగా అనిపిస్తున్నాయి. ఎప్పుడు నాకు ఈ పిలుపులని లేదు. రాబో కాలంలో అందరితోనూ కలిసికట్టుగా కృషి చేస్తామని, పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలియజేసుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు.